అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఒకప్పుడు అమెరికా రష్యాల మధ్య సాగిన స్పేస్ వార్ ఇప్పుడు అమెరికా చైనాల మధ్య పీక్ స్టేజ్ కు చేరుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టేందుకు నాసా తన ఆర్టెమిస్ మిషన్ తో సిద్ధమవుతుంటే చైనా తన దూకుడును పెంచింది. అసలు ఈ రెండు దేశాల మధ్య పోటీ ఎందుకు? న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. చంద్రుడు ఇప్పుడు కేవలం పరిశోధనలకే పరిమితం కాదు, భవిష్యత్తులో వ్యూహాత్మక స్థావరంగా కూడా మారబోతున్నాడు. అమెరికా నేతృత్వంలోని నాసా ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా మళ్లీ మనుషులను జాబిల్లిపైకి పంపేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. అయితే చైనా అంతరిక్ష సంస్థ కూడా ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. 2030 నాటికి చంద్రుడిపై చైనా వ్యోమగాములను దించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా రష్యాతో కలిసి చంద్రుడిపై శాశ్వత పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. చంద్రుడిపై ఉన్న నీటి నిల్వలు, ఖజానాలపై పట్టు సాధిస్తే అంగారక గ్రహం వంటి సుదూర ప్రయోగాలకు అది ఒక గేట్వేలా మారుతుందని చైనా భావిస్తోంది. మరోవైపు నాసా ఆందోళన వ్యక్తం చేస్తోంది. చంద్రుడిపై కీలకమైన ప్రాంతాలను చైనా ఆక్రమిస్తే ఇతర దేశాలకు అక్కడ ప్రవేశం లేకుండా చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం చంద్రుడు అందరికీ సొంతం కావాలని అమెరికా వాదిస్తోంది. మొత్తానికి ఒకప్పుడు కేవలం ఆకాశంలో మెరిసే చందమామ ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య అప్రకటిత యుద్ధానికి వేదికగా మారుతోంది. ఈ రేసులో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి.